తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే. బిగ్ బాస్ ఛాంపియన్ పల్లవి ప్రశాంత్ గారి ఇంట్లో మనం ఉన్నాము. సో మనతో పాటు ఉన్నారు, వారి తల్లిదండ్రులు మనతో ఉన్నారు. సో ఒక్క మాట, జై జవాన్ జై కిసాన్ మళ్ళొచ్చానంటే తగ్గేదేలే అన్న మాట ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ తెలుగు ప్రజల అభిమానాన్ని పల్లవి ప్రశాంత్ చూరుకున్న పరిస్థితి. ప్రస్తుతం వారి తల్లిదండ్రులతో ఈ హ్యాపీ మూమెంట్స్ ని వారితో షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే బాబు, ఎలా ఉన్నారండి? బాగుంది. సో మీ బిడ్డ, మీ ప్రశాంత్ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచానికి తెలుగు వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా అభిమానాన్ని చూరగొన్న పరిస్థితి, వాళ్ళ హృదయాలని ఆయన కొల్లగొట్టిన పరిస్థితి. ఎట్లా అనిపిస్తుందండి? బిగ్ బాస్ లో మీ అబ్బాయి ఛాంపియన్షిప్ కొట్టినాడు, బిగ్ బాస్ విన్నర్ అయిన పరిస్థితి మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. నవకాండ పృథివీ. ఒక్క నిమిషం. మీరు అనుకున్నారా మీ అబ్బాయి బిగ్ బాస్ కి వెళ్ళి బిగ్ బాస్ ఛాంపియన్ అవుతారని? మీరు అనుకున్నారా అసలు? వాడు చిన్నప్పటి నుంచి ఒక్కొక్క పని, ఏ పని చేసినా అంచెలంచెలుగా మంచిగానే చేస్తుండు. నాకు నమ్మకం అనిపించింది, ప్రజలు ఇంకా నమ్మకం పెట్టిరు. అంటే మీరు ఒక సాధారణ రైతు కుటుంబం మీది, అడిగి పోవుడే గొప్పతనం. మాకు బిగ్ బాస్ పోవుడే గొప్పతనం. అప్పటి వరకే మాకు సంతోషంగా ఉంది. ఇక కప్పు కొట్టుకొచ్చిందంటే మరీ ఇంకా సంతోషంగా. అంటే మీకేమైనా అనిపించిందా మనకెందుకు ఈ బిగ్ బాస్ మనల్ని అట్లా అంటే అంత దూరం మనకు ఎందుకు వెళ్ళాలని చెప్పేసి? ఏమనిపించలే, మా కొడుకు ఇష్టమే, నాకు ఇష్టం. ఇప్పుడు మీ అబ్బాయి రీల్స్ లో మామూలుగా టిక్ టాక్ వీడియోలు చూస్తున్నప్పుడు మీ అబ్బాయి ఖచ్చితంగా హీరో అవుతాడని మీకేమైనా అనిపించిందా? నాకు అప్పుడు ఏమనిపించలేదు. అదే గట్లే తీసుకుంటాం, మాకేమేరక. మేము అక్కడ పొలంలో పని చేసేటోళ్ళకు ఈ టిక్ టాక్లు ఏంది, ఈ రీల్ ఏంది, ఈ సినిమాలు ఏంది మాకు తెలియదు అవన్నీ. అంటే బిగ్ బాస్ నుంచి ఏ విధంగా మీ అబ్బాయికి ఆఫర్ వచ్చిందండి? అసలు ఆఫర్ ఏం రాలేదు, వీడియోలు పెడితే ఏదో లక్లోకి వచ్చింది. ఓకే. ఇప్పుడు మీ సామాన్య కుటుంబం కాబట్టి మీకు పొలం ఎంత ఉంది అసలు? ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాలతో పాటు ఒక ట్రాక్టర్ ఉందని విన్నాము. ఉన్నది ట్రాక్టర్ ఉంది, కానీ 2 బెంచికాలు లేవు, 26 ఎకరాల జాగ లేదు, 3 అంతరాల బిల్డింగ్ లేదు, 200 కోట్ల ఆస్తి లేదు మాకు. అవి ఉన్నా కానీ మాకు అన్ని తీసుకొని ఒక 20 కోట్లు ఇస్తే మేము పోయి వేరే ఊళ్ళో ఇల్లు కట్టుకొని ఉంటాం. ఓకే. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన పైసలతో ఏం చేయదలుచుకున్నారు? వాని ఇష్టం, అది నాకు తెలియదు. నాకైతే కారు ఇస్తా అన్నాడు, నా భార్యకైతే నెక్లెస్ ఇస్తా అన్నాడు. ఆ పైసల గురించి నాకేం తెలియదు, ఆయన ఇష్టం. ఆయన సంపాదించిండు కాబట్టి ఆయన ఇష్టం. ప్రజలకు ఇచ్చుకుంటా అని అన్నాడు. అందులో ఫస్ట్ 50 లక్షలు అన్నారు, 15 లక్షలు వేరే పోయింది, 35 లక్షలు అన్నారు. జిఎస్టీ పోతుంది, అవి చెప్పని జిఎస్టీ పోతుంది. అవన్నీ ఉంటే అన్ని ఆయన రైతులు పంచుతా అన్నాడు, పంచుకొని నేను కూడా అడగాను. అట్లా ఆయన ఇప్పుడు కాదు, ఈ పైసలని కాదు, ఇంకా రేపు కూడా ప్రజలకి ఏదైనా చేస్తా అంటే చెయ్యని. నాకు ఏం లేదు, నాకు బుక్కెడు అన్నం బట్టలు ఉంటే సరిపోతుంది. బిగ్ బాస్ తరపున మీకు ఏమైనా ల్యాండ్ ఇచ్చినారా? ఏమైనా ల్యాండ్ ఏడా ఇంతవరకు అయితే మాకు తెలియదు, తెలియదు. ఓకే. ఒక్క నిమిషం. యాదగిరి గుట్టకాడ ఇచ్చినాము అని అన్నారు వేరేటైన. మరి ఇట్లా రిజిస్ట్రేషన్ ఎట్లుంటది అనగానే అన్నాడు, ఆయనతో అప్పటికే పోయిండు. అదేం లేదు, ల్యాండ్ ఏం లేదు మాకు. ఇంకా ఏ ఆఫర్ రాలేదు. ఒక సినిమాలలో ఆఫర్ వచ్చిందట మా కొడుకు, నాకు తెలియదు. అదే గంతే తెలుసు, కానీ సినిమాలలో ఆఫర్ వచ్చింది ఒక దాంట్లో అన్నారు, ఏదో పవన్ కళ్యాణ్ దాంట్లో అన్నారు. అది రావచ్చు, నాకు తెలియదు. నేను చూసిన మందం ఇంకా తెలిస్తే రేపు తెలుస్తుండొచ్చు. ఓకే. ఇప్పుడు మీ అబ్బాయి బిగ్ బాస్ ట్రోఫీ గెలుచుకున్నప్పుడు మీకు ఎట్లా అనిపించిందండి? నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను ఏదో కొండలు ఎక్కినట్టు అనిపించింది, తిరుపతి కొండల దర్శనం అవుతుండు దేవుడు అన్నట్టు అనిపించింది. ఇప్పుడు మీ అబ్బాయి ఒక సెలబ్రిటీ అయిపోయిన పరిస్థితి, అన్ని మీడియా ఛానల్స్ మీ అబ్బాయి కోసం ఇంటర్వ్యూల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి, అలాగే నాగార్జున గారిని మీరు దగ్గర నుంచి చూస్తున్నారు, ఎట్లా అనిపించింది? దగ్గరికి చూసుడు కాదు, అల్మించుకున్నా, ఫోటో దిగిన. నాగార్జున సారు, శివాజీ సారు తోని ఫోటోలు దిగిన, దగ్గరికి పోయినా, మాట్లాడిన. ఇప్పుడు శివాజీ గారు మీ అబ్బాయికి ఫుల్ సపోర్ట్ ఇచ్చారని అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఓకే, దాంట్లో డౌట్ ఏం లేదు. నాకు టీవీలో చూసినా నాకు డౌట్ ఏం లేదు. సో అంటే ప్రతి ఒక్క ఎపిసోడ్ మీ అబ్బాయిని టీవీలో చూసినప్పుడు మీ అబ్బాయి గెలుస్తాడనే నమ్మకం అనిపించిందా?
ఇక వాడు ఆడే ఆట చూసి ఇప్పుడు ఉష్కే ఇట్లా నెంబర్ 1 అది ఏంటిది అవి ఏంటి బోన్స్ అవేమో కలిపే దాంట్లో నెంబర్ 1 అవి చూసే వరకునే ఈ రెండిట్లో చూసే మా కొడుకు విన్ అవుతాడని నాకు పూర్తి నమ్మకం ఉంది. అంటే అక్కడ అలా కప్పు పట్టిండు కదా, కప్పులు పడకుండా అది తీసుకున్నప్పుడు అదేమో పాస్ వచ్చింది. పాస్ మా కొడుకు వాడుకుంటాడు అనుకున్నా, వాడుకుంటే వెనక పడిపోతాడని డౌట్ వచ్చింది. మా కొడుకు మేము చెప్పుకున్నంత పరిస్థితి లేదు, పాస్ వెనకకి ఇచ్చినాడు, మా కొడుకు గెలిచిండ్రా అని నేను అనుకున్నాను. మా ఆ పాసు ఇచ్చినప్పటికే ఇద్దట్లో ఎవరికి ఇచ్చినా మోసం అవు, లేకపోతే ఆయన వాడుకున్నా మోసం అవు. అదే కరెక్ట్ నిర్ణయం తీసుకుండు కాబట్టి మా కొడుకు ఖచ్చితంగా విన్ అవుతాడని నేను ఓకే. కానీ ఇక్కడ రైతు బిడ్డ సింపతి అని చెప్పేసి పల్లవి ప్రశాంత్ అక్కడ సింపతి వర్కౌట్ చేశారని చెప్పేసి అందరూ అనుకుంటారు, నిజమే అంటారా? సింపతి అస్సలు చేయలేదు, ఏది చేయలేదు. ఆయన కరెక్ట్ అనే ఆడిండు, కరెక్ట్ అనే ఉన్నారు, కరెక్ట్ గా ప్రజలు గెలిపించారు.